మన ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. దిస్ ఈస్ మీ ఎంఎన్ఆర్. మనము లాస్ట్ వీడియోస్లో చూసాము పెంటగాన్, హెక్సగాన్ లాంటి షేప్స్ని ఎలా కోడింగ్ ద్వారా డ్రా చేయొచ్చు అనేది మనం చూసాము. అయితే అదే వీడియోలో మనం నెక్స్ట్ క్లాస్లో కలర్స్ గురించి నేర్చుకుందామని చెప్పుకున్నాము. ఈ గ్యాప్లో మీరు ఆల్రెడీ ఆ హెక్సగాన్లు, పెంటగాన్లు లేదా సెప్టగాన్, ఆక్టగాన్లు కూడా ట్రై చేసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా ట్రై చేసినట్లయితే మీ ప్రాక్టీస్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ క్లాసెస్ ఈజీ అవుతాయి. సో మన ఎడ్యుకేషనల్ ఛానల్ ప్రజెంట్ చేసినటువంటి ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వాటికి కలర్స్ నేర్చుకుందాం. లాస్ట్ టైం మనం నేర్చుకున్నటువంటి ఏవైతే షేప్స్ ఉన్నాయో వాటికి కలర్స్ ఎలా ఇవ్వాలనేది కూడా నేర్చుకుందాం. ముందు ఎన్ని డిజైన్లకి ఎన్ని రకాల కలర్స్ ఇవ్వాలనేది కూడా మనకు అర్థమవుతుంది. సో వెళ్ళిపోదామా? code.org ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకుందామండి. సో మనకు తెలుసు ఆల్రెడీ code.org ఓపెన్ చేసేసాము. క్రియేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్టిస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఆర్టిస్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఈ 3 డాట్స్ నుంచి జూమ్ చేసేసాము. చాలా ఫాస్ట్గా అలవాటు పడిపోయారండి, ప్రాక్టీస్ బాగా అయింది. సో మనం ఇంతకుముందు నేర్చుకున్న యాక్షన్స్ కాకుండా దాని కింద ఇంకో బ్లాక్స్ చూడండి, బ్రషెస్. ఈ బ్రషెస్ అనేది మనకి కలర్ ప్లాట్ఫామ్. ఈ బ్రషెస్ మీద క్లిక్ చేసి చూడండి ఏమున్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ సెట్ కలర్, ర్యాండమ్ కలర్, సెట్ కలర్ విత్ రెడ్, గ్రీన్, బ్లూ, సెట్ ఆల్ఫా, సెట్ విడ్త్, సెట్ ప్యాటర్న్. ఇవి మన మేజర్ ఇన్ఫర్మేషన్. ఇవి రెండింటి గురించి తర్వాత క్లాస్లో చూద్దాము. ఈ క్లాస్లో అసలు ఈ కలర్స్ ప్యాటర్న్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి, ఈ బ్లాక్స్ గురించి అవగాహన తెచ్చుకుందాము. ఫస్ట్ సెట్ కలర్ చూసుకుందాము. సెట్ కలర్ డ్రాగ్ చేసి వెన్ రన్ దగ్గర అటాచ్ చేసి ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్దాం. యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్. ఎస్, ఇక్కడ మనం ఒక వాల్యూ ఇవ్వాలని చూసాం కదండి. సమ్ ఇన్పుట్ వాల్యూ, సమ్ పిక్సెల్స్, డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ది సైడ్. ఎస్, 100 పిక్సెల్స్. చూడండి మన కలర్ మారిపోయింది. ఇందాక మన బ్లాక్లో ఉంది, ఇప్పుడు మనకు రెడ్లో వచ్చింది. ఇక్కడే కాదండి, మీరు ఏ ప్లాట్ఫామ్కైనా వెళ్ళండి, ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి, సమ్ డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మన మేజర్ పాయింట్. మనం నేర్చుకునేటప్పుడు ఏమేమిటి డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోగలిగితే వాటిని ఎలా మాడిఫై చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. సో మనం ఈ సెట్ కలర్ అనేది ఇవ్వక ముందు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లాక్లో వచ్చింది, బ్లాక్ కలర్లో. ఎప్పుడైతే మనం సెట్ కలర్ ఇచ్చామో రెడ్ కలర్, మనకి ఇక్కడ రెడ్ కలర్ లైన్ వచ్చింది. ఒక్కసారి ఈ 100ని కొంచెం పెంచుదామండి, 150 తీసుకుందాము. ఇంకొంచెం క్లియర్ లెంత్లో కనిపిస్తూ ఉంటుంది. నౌ ఈ రెడ్ మీద క్లిక్ చేసి చూడండి. ఎస్, దీస్ ఆర్ ద కలర్స్. మనకి ఇప్పటికి ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ ఇవి. చూడండి, ఈ మొత్తం మనకు ఒక 12 కలర్స్ ఇచ్చారు. మనం ఈ కలర్స్ని మనం ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ లైన్ లేకుంటే మనం డ్రా చేయబోయేటువంటి డిజైన్ ఆ కలర్లోకి వస్తుంది. వైట్ మీద క్లిక్ చేశారండి, వైట్లో కలిసిపోయింది అది. సో రెడ్, ఆ విధంగా మనకు కావాల్సిన కలర్ని డిజైన్ తీసుకోవచ్చు. కాకపోతే వీటిని ప్రీ డిఫైన్డ్ కలర్స్ అంటాము. ప్రీ డిఫైన్డ్ ఇందా మనం చెప్పండి, డిఫాల్ట్ ఆప్షన్ అది. ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ అంటే కొన్ని పర్టికులర్ కలర్స్ మనకు ఆల్రెడీ ఈజీగా ఉండటం కోసం ఇక్కడ డిఫైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కలర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కాకుండా వేరే కలర్కి వెళ్ళాలి అనుకుంటే చెప్తాను, ఈ రోజు క్లాస్లోనే చెప్పుకుందాము. సో ఈ విధంగా మనం ఒక కలర్ని ఇస్తూ కొంచెం ఒక స్క్వేర్ని డ్రా చేద్దాం. మళ్ళీ ఒకసారి యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ 90 degrees. ఎస్, మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే మన విజువలిటీ క్లియర్గా ఉంటుంది, కలర్స్ ఎలా మారుతున్నాయి ఏంటి అనేది. అందుకని ఒక్క లైన్ కోసం కాకుండా మనం ఒక స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసి దాని కలర్స్ చూద్దాం, క్లారిటీ ఉంటుంది. రైట్, టర్న్ రైట్ బై 90 degrees. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం లాస్ట్ లైఫ్లో నేర్చుకున్నట్టు పెంటగాన్, హెక్సగాన్కి కానీ, లేదంటే మీరు ట్రై చేసినటువంటి సెప్టగాన్, ఆక్టగాన్, నవగాన్, డెకాగాన్లకు కానీ, లేదంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం చేయబోయేటువంటి డిజైన్లకు కానీ కలర్స్ ప్యాటర్న్స్ ఈ విధంగా మనం డిజైన్ చేయొచ్చు. సో టర్న్ రైట్ బై 90 degrees. లేటర్ ముందు మూవ్ ఫార్వర్డ్ తీసుకోండి, దాన్ని మళ్ళీ తీసుకొని వద్దాం, ఇబ్బంది ఏం లేదు. అది పక్కన ఉన్నసే మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అది అన్యూజ్డ్ కోడ్ అంటాము, పక్కన ఉంచడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రైట్, ఇప్పుడు టర్న్ రైట్ తీసుకుందాము. ఎస్, 90 degrees. ఎస్, మూవ్ ఫార్వర్డ్. ఎస్, 150 pixels. దట్స్ ఫైన్. అలానే టర్న్ రైట్ తీసుకుందాము. రైట్ 90 degrees. నౌ ఒక స్క్వేర్కి 4 సైడ్స్కి రెడ్ కలర్ ఇచ్చాము.
మీరు ఇందానే చూసాం ఆల్రెడీ. ఇక్కడ మనం కనుక కలర్ చేంజ్ చేసినట్లయితే ఒకసారి కలర్ చేంజ్ చేసి చూద్దాము. ఏదో ఒక మన ఇష్టం, బ్లూ కలర్. మనకి మొత్తం 4 sides బ్లూ కలర్ వచ్చేసింది. చాలా ఈజీగా అయిపోయింది. కానీ దీంట్లోనే మనం నేర్చుకోవాల్సిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కోడింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. మనం రాసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒక ఆర్డర్లో ఉండాలి. మన ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నాము. కోడింగ్ యొక్క ఇంపార్టెన్సే ఆర్డర్, ఒక సిస్టమాటిక్ ఆర్డర్ రాయడం అనేది. దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఏంటో చూద్దాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో. మళ్ళీ ఒకసారి బ్రషెస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సెట్ కలర్ ఉంది కదా, ఆ సెట్ కలర్ బ్లాక్ని డ్రాగ్ చేసి ఒక్క నిమిషం మూవ్ ఫార్వర్డ్ టర్న్ రైట్ అనేటువంటి 2 blocks తర్వాత ఇక్కడ అటాచ్ చేద్దాం. మధ్యలో ఎస్ మిడిల్లో అక్కడ టర్న్ రైట్ కింద కరెక్ట్గా అటాచ్ చేసినట్లయితే మనము అది ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక సైడ్కి బ్లూ కలర్ వచ్చింది, ఇంకో సైడ్కి రెడ్ కలర్ వచ్చింది. ఇంకో సైడ్కి రాలేదండి, 3 sidesకి రెడ్ కలర్ వచ్చింది. ఎందుకో చూడండి. ఇదే మన ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు చేంజ్ చేసాము? సెకండ్ కమాండ్ అయిపోయిన తర్వాత, అంటే మూవ్ ఫార్వర్డ్ టర్న్ రైట్ తర్వాత మనం ఇన్స్ట్రక్షన్ చేంజ్ చేసాము కాబట్టి కలర్ చేంజ్ అయ్యింది. ఒకవేళ ఇదే సెట్ కలర్ని డ్రాగ్ చేసుకొని మనము ఇక్కడ పెడదాము. అంటే ఏంటి? థర్డ్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ థర్డ్ ఇక్కడ చూడండి, సెకండ్ సైడ్ అయిపోతుంది. ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ టర్న్ రైట్ అనేది థర్డ్ సైడ్ కూడా అయిపోతుంది. ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాము. మళ్ళీ ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం బ్లూ తీసుకుంటామా గ్రీన్ తీసుకుంటామా అనేది మన ఇష్టం. చూడండి, ఫస్ట్ కలర్ బ్లూ వచ్చింది, సెకండ్ థర్డ్ రెడ్ వచ్చింది, అండ్ ఫోర్త్ బ్లూ అయిపోయింది. అలా కాకుండా ఫోర్త్ గ్రీన్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ రెడ్ గ్రీన్. ఈ విధంగా మన కలర్ ప్యాటర్న్స్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా, అంటే మనం ఎక్కడ అరేంజ్ చేస్తున్నామనే దాన్ని బట్టి మనకు ఆ కలర్స్ మారిపోతూ ఉంటాయి. సో మనకి కలర్స్ కావాలనుకుంటే ఉంచుతాము, లేదు అనుకుంటే తీసేస్తాము. కానీ కోడింగ్లో ఒక బ్యూటీ గురించి మాట్లాడుకుందామండి. వంటగదిలో వంట చేసామనుకోండి, అది మనం అనుకున్నంత టేస్ట్ రావచ్చు, టేస్ట్ ఫెయిల్ అయిపోవచ్చు, అసలు వంటే ఫెయిల్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక బ్యూటీ ఉంది. కోడింగ్లో కనుక మనము ఏదైనా ట్రై చేయడం మొదలు పెట్టాము అంటే, మనం కరెక్ట్ ఐడియాతో చేసామనుకోండి, మనం అనుకున్నది వస్తుంది. మనం ఎక్కడైనా పొరపాటు పడ్డామనుకోండి, ఇంకోటి వస్తుంది. కానీ అది కూడా ఒక డిజైన్ అవుతుంది తప్పితే లాస్ అంటూ ఏమీ ఉండదు. సో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేసుకోవచ్చు కోడింగ్ ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు ఈ సెట్ కలర్ అనేటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ నేను తీసేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనం క్లిక్ చేసి పక్కకు డ్రాగ్ చేసామనుకోండి, మొత్తం బ్లాక్స్ అన్ని పక్కకు వచ్చేస్తాయి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మూవ్ మీద క్లిక్ చేసి ఈ మూవ్ బ్లాక్ని తీసుకొచ్చి మనం ఇక్కడ అటాచ్ చేసామనుకోండి, ఆ ఫస్ట్ దానికి బ్లూ కలర్ వెళ్ళిపోయింది, బ్లాక్ వచ్చేసింది. అలానే ఇక్కడ కూడా ఇవన్నీ ఇలా డ్రాగ్ చేసి ఆ సెట్ కలర్ తీసేద్దాం. ఈ మూవ్ బ్లాక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుందాం. అలానే ఇక్కడ ఉన్నటువంటి సెట్ కలర్ని కూడా పక్క తీసేద్దాం, మూవ్ బ్లాక్. సో ఓన్లీ డిఫాల్ట్ కలర్ బ్లాక్లోకి వచ్చేసాం. ఇప్పుడు వీటిని ఏం చేద్దాము? ఏం లేదండి, దీన్ని డ్రాగ్ చేసి ఈ బ్లాక్స్ ప్లేస్లో తీసుకెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. చూడండి, డ్రాగ్ చేసి చూడండి ఒకసారి. డిలీట్. అలానే ఈ బ్లాక్ను కూడా డిలీట్. అలానే ఈ బ్లాక్ను కూడా డిలీట్. ఎక్సెస్ బ్లాక్స్ అంటే హ్యాపీగా డిలీట్ చేసేయండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. నా బ్రషెస్లోకి వెళ్తే ఇక్కడ సెట్ ప్యాటర్న్ ఒకటి ఉంది చూడండి. ఇది ఒకసారి చూద్దాం ఇదేంటనేది. ఒకసారి దీన్ని డ్రాగ్ చేసి ఒక్కసారి మూవ్ ఫార్వర్డ్కి ముందు పెడదాం. ఒక్క నిమిషం ఆగండి. తొందరపడి ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటనేది చూసే ప్రయత్నం ఎవ్వరూ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా జరిగిన చేంజ్ ఏంటంటే, ఈ సెట్ ప్యాటర్న్ని ఇందాక ఇక్కడ అరేంజ్ చేయబోయాము. ఒకవేళ అక్కడ అరేంజ్ చేస్తుంటే ఏం జరుగుతుంది చూద్దాం. ఒకసారి మొత్తం డ్రాగ్ చేయండి పక్కకి. మూవ్ ఫార్వర్డ్ నుంచి తీసుకెళ్ళి అటాచ్ చేయండి. సెట్ ప్యాటర్న్ తీసుకొచ్చి లాస్ట్లో అరేంజ్ చేయండి. ఇప్పుడు సెట్ ప్యాటర్న్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ లైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇందాక కలర్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్డ్, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ మీద మనం క్లిక్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లవర్స్. ఫ్లవర్స్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ చేంజ్ అవ్వలేదు, మన బ్లాక్ లైన్ మనకేముంది. కానీ ఇదే బ్లాక్ని తీసుకెళ్ళి ఫస్ట్ పెడదాం యాజ్ ఇట్ ఈజ్గా. చేంజ్ అయింది. దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కోడింగ్. మనం ఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనే దాని ప్రకారమే అక్కడ కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇందా మనం సెట్ ప్యాటర్న్ అనేది లాస్ట్లో ఇచ్చాము. ప్యాటర్న్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, అందుకని మనకు ఇందాక కనిపించలేదు. కానీ ఇక్కడ స్టార్టింగే సెట్ ప్యాటర్న్ ఫిక్స్ చేసుకొని తర్వాత మనం కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము కాబట్టి మనకి ఈ ప్యాటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకసారి ఆ ప్యాటర్న్స్ మార్చి చూద్దామా? ఒకసారి ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసుకోండి. చూడండి, ఈ ప్యాటర్న్స్ ఇందాక ఈ ఫ్లవర్స్ తీసుకున్నాం, అలా కాకుండా డైమండ్స్. డైమండ్ షేప్స్, డైమండ్స్తో మారింది. అలా కాకుండా
ఓకే, స్మైలీస్ తోటి. ఈ విధంగా ఇదంతా ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్స్ తోటి మనం డిజైన్ చేయొచ్చు. సో సెట్ కలర్ చూసాము, సెట్ ప్యాటర్న్ చూసాము. నెక్స్ట్ ఏం చూడబోతున్నాము, ఒక్కసారి బ్రషెస్లోకి వెళ్దాము. ఎస్, సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని చూడండి. ఈ సెట్ కలర్ ర్యాండమ్ కలర్ తీసుకుందాము. ఒక్కసారి పక్కకు డ్రాగ్ చేసేసుకోండి. ఒక్కసారి ఈ సెట్ మొత్తం తీసుకొచ్చేసి పక్క తీసి ఆ సెట్ ప్యాటర్న్ని డిలీట్ చేసేద్దాం. మనకి సెట్ ప్యాటర్న్ అవసరం లేదు. ఒక్కసారి మూవ్ ఫార్వర్డ్ నుంచి తీసి ఒక్కసారి అక్కడ ఎస్, ఈ సెట్ ప్యాటర్న్ డిలీట్ చేసేయండి. ఎస్, సెట్ కలర్ని ఇనిషియల్గా పెట్టండి వెనరం దగ్గర. ఏం జరుగుతుందో మీరే చూడండి. కలర్ ఏదో వచ్చేసింది చూడండి. ఈ కలర్ ఏంటో మనం చెప్పలేదు. ఇందా చూడండి, రెడ్డా, బ్లూవా, గ్రీనా, బ్లాకా అనేది మనం డిసైడ్ చేసాం. కానీ ఈసారి కలర్ని మనం డిసైడ్ చేయలేదు. మరొక్కసారి మీరు చూడండి, రన్ మీద క్లిక్ చేసి చూడండి. చూడండి, కలర్ మారిపోయింది. ఎస్ కదా. ఒకసారి రీసెట్ మీద క్లిక్ చేసి చూడండి, కలర్ మారిపోతుంది మళ్ళీ. ఎస్, కలర్ మారిపోయింది. అంటే ఇక్కడ ర్యాండమ్ కలర్ అని చెప్తున్నాము. పర్టికులర్గా మనం ప్రీ డిఫైన్డ్ కలర్ నుంచి ఈ కలర్ తీసుకోండి, ఈ కలర్ తీసుకోండి, ఈ కలర్ తీసుకోండి మనం చెప్పట్లేదు. ర్యాండమ్ కలర్, దాని ఇష్టం వచ్చిన అక్కడ బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఆ బంచ్ ఆఫ్ కలర్స్ నుంచి తనకిష్టం వచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదే సెట్ కలర్ ర్యాండమ్ కలర్ బ్లాక్ని మళ్ళీ తీసుకుందాం బ్రషెస్లోంచి. ఎస్, సెట్ కలర్ ర్యాండమ్ కలర్. ఇప్పుడు ఫస్ట్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇందాక పెట్టాము అదే విధంగా ఇక్కడ పెడదాము. చూడండి, కలర్ చేంజ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం, బ్రషెస్లోకి వెళ్ళి సెట్ కలర్ ర్యాండమ్ కలర్ తీసుకొని థర్డ్ సైడ్ తర్వాత పెడదాం, సెకండ్ సైడ్ తర్వాత. ఓకే, సెకండ్ సైడ్ కంప్లీట్ అవగానే ఓకే, మళ్ళీ బ్రషెస్లోకి వెళ్ళి ఇంకొక సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని తీసుకొని బ్లాక్ని థర్డ్ సైడ్ తర్వాత పెడదాం. ఎస్, 4 సైడ్స్ 4 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇది మనం సెట్ కలర్తో కూడా తీసుకోవచ్చు. కానీ అక్కడ మనం ప్రీ డిఫైన్డ్ కలర్స్ మనం మారుస్తూ ఉంటేనే కలర్స్ మారుతాయి. లేకుంటే మీరు ఎన్నిసార్లు రన్ చేసినా రీసెట్ చేసినా కలర్స్ మారవు. కానీ ఇప్పుడు చూడండి, మీరు రన్ చేసినా రీసెట్ చేసినా ఎవ్రీ టైం కలర్స్ మారిపోతూ ఉంటాయి. క్లిక్ ఆన్ రన్. చూడండి, ఇప్పుడు ఏ కలర్స్ వస్తున్నాయో ఫస్ట్ సైడ్కి, సెకండ్ సైడ్కి, థర్డ్ సైడ్కి, ఫోర్త్ సైడ్కి మళ్ళీ రీసెట్ చేయగానే కలర్స్ చేంజ్ అవుతాయి. చూడండి. ఎస్, మళ్ళీ రన్ చేసి చూడండి, మళ్ళీ కలర్స్ చేంజ్ అయిపోతాయి. ఇది ర్యాండమ్ కలర్. ఏ కలర్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి బంచ్ ఆఫ్ కలర్స్లోంచి కలర్స్ వస్తూ ఉంటాయి. ఇది ఈ సెట్ కలర్ ర్యాండమ్ కలర్ ప్రాసెస్. ఓకేనండి. సో ఈ క్లాస్లో మనము షేప్స్కి కలర్స్ ఎలా ఇవ్వాలి అనేది చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఈ కలర్స్లో కూడా మన ఇష్టం వచ్చిన కలర్ని ఎలా ఇవ్వచ్చు అంటే డిఫైన్డ్ కలర్స్లో, ప్రీ డిఫైన్డ్ కలర్స్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి, ఒక 12 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ర్యాండమ్ కలర్ అయితే అసలు మనకు తెలియకుండా కలర్ వస్తుంది. అలా కాకుండా మనకు తెలిసిన పర్టికులర్ కలర్ మనం ఎలా ఇవ్వచ్చు అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. అంటిల్ దెన్, బాయ్.